బూట్కట్ బాలరాజు వేడుకకు ఇచ్చేసిన మా బూట్కట్ బాలరాజు మిత్రులందరికీ, అలాగే యూనిట్ సభ్యులందరికీ పిలువగానే మరి సోహెల్ కు నేనున్నా అని చెప్పి హాస్య బ్రహ్మ గారు విచ్చేసి ఆశీర్వదించడం విచ్చేసిన హాస్య బ్రహ్మ గారికి, అలాగే సందీప్ కిషోర్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీకాంత్ అన్నకు వెల్కమ్, అలాగే సుస్వాగతం. బూట్కట్ బాలరాజు గురించి చెప్పండి, ఒకటే లైన్లో చెప్తా. వాడు ఎంతో ప్యాషనెటిక్ గా ఒక గ్రామం నుంచి హైదరాబాద్కి వచ్చి తనకు తాను ఒక మార్క్ తెచ్చుకొని ఒక బిగ్ బాస్ షో ద్వారా సినిమా తర్వాత సినిమా, ఒక దెబ్బ తర్వాత ఇంకొక నిరూపించుకునే క్రమంలో బూట్కట్ బాలరాజు మా సోహెల్ కు మంచి రిజల్ట్ ఇవ్వాలని ఇస్తుందని నమ్ముతూ చాలా చాలా థ్యాంక్స్. అందరూ సపోర్ట్ చేయండి. ప్యాషన్ ఉన్నటువంటి ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తే మంచి సినిమాను మేము అందించడానికి, అంతకుముందు సినిమాలు కూడా స్టోరీ బేస్డ్ మంచి సినిమా పేరు తెచ్చుకున్నాడు మరి సోహెల్ భాయ్. సోహెల్ 100% నీకు బూట్కట్ బాలరాజు మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఈ మధ్య కాలంలో నువ్వు ఇలా ఇంత సింపుల్ గా ఇలా మాట్లాడడం నేను చూడలేదు. ఏం జరిగిపోతుందో ఇవాళ నాకు టెన్షన్ కాదు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చిన సోహెల్ ఫ్యాన్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అనే నమస్కారం. హాయ్ సందీప్, శ్రీకాంత్. బూట్కట్ బాలరాజు లాస్ట్ లో మాట్లాడామనుకున్నాను, ఫస్ట్ టైం పిలిచారు. దిస్ ఈస్ బూట్కట్ బాలరాజు అనే సినిమా. నేను ఈ సినిమాకి మెయిన్ గా ఫస్ట్ మొదలు పెట్టిన దగ్గర నుంచి సోహెల్ బిగ్ బాస్ కి వెళ్ళారు. బిగ్ బాస్ వచ్చి పెద్ద పేరుతో వచ్చిన తర్వాత, బిగ్ బాస్ లో అంత పెద్ద పేరు వచ్చిన తర్వాత ఫస్ట్ భాషాభాయ్ సోహెల్ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. భాషాభాయ్ తీసుకొని వచ్చాను, సార్ భాషాభాయ్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, నేను ఒక సినిమా చేయాలి అని నా దగ్గరకు వచ్చిన తర్వాత, మన దగ్గరలో ఇంతకుముందు ఎన్నో కథలు మనం ఓకే చేసి పెట్టుకున్న కథల్లో తన మాస్ ఇమేజ్ కి, కథ మాస్ అంటే తన బాడీ లాంగ్వేజ్ కి, మాస్ ఇమేజ్ కి తన ఒక విషయంలోకి వెళ్ళడం కోసం కథ బాగుంటుందని ఇది పాయింట్ తీసుకొని ఎవరు డైరెక్ట్